ఈరోజు వీడియో ఏంటంటే రైస్ బ్యాగ్స్ని ఏ విధంగా రీయూస్ చేయొచ్చు అనేది చూపిస్తానండి. సో నేను ఒక రైస్ బ్యాగ్ తీసుకున్నాను. ఇది ఒక 25 kgs అలాంటిది. మీ ఇష్టం, దీనికంటే పెద్దదైనా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత దీన్ని మిడిల్లోకి ఈ విధంగా కట్ చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని ఇలా ఒక పక్కన ఓపెన్ వచ్చేసింది కదా. సో ఈ ఓపెన్ ముందు కుట్టేసుకోవాలి. మీరు చేత్తో కుట్టుకున్నా పర్వాలేదు, మిషన్తో కుట్టుకున్నా పర్వాలేదు. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకోండి ఎలా వేసినా సరే, ఎందుకంటే స్ట్రాంగ్గా ఉండాలి. దాని తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నిలువుగా పెట్టుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. క్లోజ్ ఉన్న వైపు ఏమో రెండు ఒకవైపు రావాలి, ఓపెన్ ఉన్న వైపు రెండు ఒకవైపు రావాలండి. అది సో అలా పెట్టుకుని స్టిచ్ చేసేసుకోవడమే. అగైన్ ఇది కూడా డబుల్ స్టిచ్ వేసుకోండి స్ట్రాంగ్గా ఉండడం కోసం. సో కుట్టిన తర్వాత ఈ విధంగా వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తుందన్నమాట కుట్టిన తర్వాత. ఇప్పుడు ఏదైనా ఒక హ్యాంగర్ తీసుకోండి స్ట్రాంగ్గా ఉన్నటువంటిది. మీ దగ్గర స్టీల్ ఉంటే స్టీల్ తీసుకోండి, ఒక ప్లాస్టిక్ తీసుకునేలా ఉంటే స్ట్రాంగ్గా ఉన్నది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దాని మీద కూడా కుట్టు అనేది వేసుకొని రావాలి. అగైన్ 2 స్టిచ్లు వేసేయండి. మీరు చేత్తో వేసుకున్నా లేదంటే మిషన్ మీద వేసినా కూడా స్ట్రాంగ్గా ఉండడం కోసం. ఇప్పుడు ఇలా నేను ఒక పక్కన హ్యాంగర్ వేసేసానండి. ఇంకొక వైపున వచ్చేసి నేను ఇక్కడ మీరు 8 ఇంచెస్ మీరు మార్క్ చేసుకోండి. 8 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఎన్ని ఓపెన్స్ వస్తే అన్ని స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి. కరెక్ట్గా 8 ఇంచెస్ అయితే ఉండాలి. 8 ఇంచెస్ కన్నా తక్కువైతే మనకి అవ్వదు. సో ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది నేను దేనికోసం తయారు చేస్తున్నానో. సో దీన్ని మీరు చెప్పల్ హ్యాంగర్ లాగా మీరు యూస్ చేసుకోవచ్చు. చెప్పల్ స్టాండ్స్ లేని వాళ్ళు లేదంటే కింద ప్లేస్ లేని వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మీరు బయట కొనాలంటే ఖచ్చితంగా 250 లేదంటే 200, మీరు తక్కువలో తీసుకున్నా సరే 200 అలా ఉంటుంది. ఇప్పుడు నేను తీసుకున్నది 25 kgsది కాబట్టి 4 ఓపెన్స్ వస్తాయి అంతేనండి, అంతకు మించి అయితే రావు. సో ఇప్పుడు మీరు దీన్ని ఎక్కడైనా కానీ హ్యాంగ్ చేసుకొని దీంట్లో మీరు స్లిప్పర్స్ ఆర్ షూస్ మీరు ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల యూజ్ ఏంటనంటే మనం డబ్బులు ఖర్చు పెట్టిన అవసరం లేదు, మెయిన్ థింగ్. నెక్స్ట్ ఏంటంటే చెప్పుల స్టాండ్ అనుకోండి, మీకు కిందన స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది. ఇదైతే ఇంకా అలా ఉండదన్నమాట. మీరు చక్కగా హ్యాంగ్ చేసేసుకొని మీరు చెప్పులనేవి పెట్టేసుకోవచ్చు. అండ్ నేను చెప్పిన విధంగా 8 ఇంచెస్ లేదంటే 9 ఇంచెస్ గ్యాప్లో కనుక మీరు స్టిచ్ చేసుకున్నారనుకోండి, ఒకే పాకెట్లో మీరు 2 షూస్ అనేవి పెట్టుకోవచ్చు. లేకపోతే ఎంత పెద్ద సైజ్ చెప్పులైనా సరే మీరు ఈజీగా పెట్టేసుకోవచ్చు, ఎంత హీల్ అయినా సరే. నేను ఇక్కడ పెట్టి చూపిస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. చూసారు కదా, ఒకే పాకెట్లో నేను షూ అనేవి పెట్టేశాను అనమాట. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది అండ్ యూజ్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.